నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అధికారులు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం కొండపైన అనివేటి మండపంలో దేవస్థానం ఈవో వేంద్ర త్రినాథరావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా టీటీడీ మరియు అన్నవరం దేవస్థానం సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ ప్రసాద్ ఉగాది యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. అనంతరం ఈవో, చైర్మన్లు ఇరువురు స్వామివారి తరపున కొంతమంది పండితులు ఘనంగా సత్కరించారు. భక్తులకు స్వామివారి ఉగాది పచ్చడి, పంచాంగాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉగాది సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం రద్దీ సమయాల్లో భక్తులు కొనుగోలు చేసే వివిధ సేవా టికెట్లు మరింత సులభతరంగా అందించేందుకు వీలుగా కరూర్ వైశ్య బ్యాంక్ సౌజన్యంతో టెక్నాలజీతో కూడిన క్రియోస్కు యంత్రాలను ఈవో మరియు చైర్మన్ ఆరంభించారు. ఈ సదుపాయం వలన భక్తులకు సేవా టికెట్లు అమ్మే కౌంటర్ వద్ద వేచి ఉండకుండా తమ యూపీఐ పేమెంట్ ద్వారా క్రియోస్కుల నుండి సేవా టికెట్లు పొందవచ్చునని, అదేవిధంగా నిత్య అన్నదానం మరియు గో సంరక్షణ ట్రస్టుకు అందించే విరాళాలకు త్వరలో ఇటువంటి ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తామని ఈవో త్రినాథరావు తెలిపారు. వై ఛానల్ ఎండి యనమల రాజేష్ సత్యదేవుని దర్శించుకున్నారు. వేద పండితులు కూడా పిలిచి సన్మానం, సత్కారం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉగాది రోజు నుంచి మనం భక్తుల సౌకర్యార్థం కరూర్ వైశ్య బ్యాంకు వారు ఇచ్చిన కియోస్ మిషన్స్తో గౌరవ చైర్మన్ గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. అందులో ఫ్రెండ్లీ యూజర్గా ఉంది. ఎందుకంటే కొన్ని అక్కడ ఏం కావాలి, మనకు ప్రసాదం కావాలా, వ్రతం కావాలా, రూములు కావాలా, టెంపుల్ సమాచారం కావాలా అనేది ఏదైతే అక్కడ ఆప్షన్ ఉంటుందండి, ఆప్షన్ బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే అక్కడ మనకు వస్తే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని దానికి రుసుము ఎంత అన్నది కూడా మనం అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది వాళ్ళు ప్రెస్ చేసినట్టయితే స్కానింగ్ చేసుకోవడానికి వస్తుంది. అది స్కాన్ చేసుకున్నట్టయితే వితిన్ 1 or 2 minutesలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇది భక్తులకు చాలా ఉపయోగపడుతుందని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇంకా ఒకటి అన్నదానం, ఒకటి గో సంరక్షణ, ఒకటి ఆ 2 ఆప్షన్స్ కూడా పెట్టవలసిన అవసరం ఉంది. అది ఒక 10-15 రోజుల్లో కూడా ఆ 2 ఆప్షన్స్ కూడా బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారు. కాబట్టి ఇది భక్తులకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి మన ప్రస్తుతం అయితే 8 మిషన్లు తెప్పించామండి. అవసరం మేరకు 8 మిషన్లు కావాలన్నా వాడు సప్లై చేస్తారన్నారు. కాబట్టి పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎన్ని ప్లేస్లు పడుతుంది సార్? ఎన్ని ప్లేస్లు అనేది మిషన్లో ఇప్పుడు 8 వచ్చాయి. ఎక్కడ సార్? ఏంటంటే మనం ప్రెజెంట్ అయితే సర్క్యులర్ మండపంలో పెట్టాము. అలాగే వెస్ట్రాజ్ గోపురం ఎదురుగా కూడా మనం ఇక్కడ మనం ఏదైతే టికెట్ కౌంటర్ పెట్టామో అక్కడ కూడా ఏర్పాటు చేస్తాము. భక్తులు ఎక్కువ మూమెంట్ ఉన్న ప్లేసుల్లో ఇది పెట్టడం జరుగుతుంది. దివ్యక్షేత్రం రత్నగిరి మీద సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో పంచాంగ శ్రవణం చేయడం చాలా ఆనందం కలిగించింది. ఈ సంవత్సరం మనకి ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక 5 విభాగాలను మనం ముందుగా చూసినట్లయితే, మొట్టమొదట రాజాది నవనాయకుల్లో ఎక్కువ మంది శుభులయ్యారు. దాని మూలంగా దేశంలో పరిపాలన ప్రజానురంజకంగా ఉంటుంది. ఇంకా రెండవది, ఈ సంవత్సరం రాత్రి యందు ఆర్ద్ర నక్షత్రంలోకి సూర్య భగవానుడు ప్రవేశించడం చేత పీడపీడలు లేకుండా సస్యాలు ఆరోగ్యంగా పెరుగుతాయి, పంటల వృద్ధి బాగుంటుంది, పాడి పంటలు మనకు కలిసి వస్తాయి. మూడవది, ఈ పశుపాలకాధిపత్యాన్ని చూస్తే పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాన్ బహిష్కర్త, ఈ 3 విభాగాలు శ్రీకృష్ణ పరమాత్ముడికి అధీనంలో ఉంటాయి. కాబట్టి పశువులను శ్రద్ధగా చూసి పాడి పంటలు వృద్ధి అవుతాయి, ప్రజల యొక్క ఆరోగ్యం, క్షేమం బాగుంటుంది. ఇంకా దేశంలో మనకి వర్షలగ్నాన్ని బట్టి శుక్రుడు రాజ్యస్థానంలో ఉచ్చరాశిలో ఉండటం చేత మన భారత
మనకి విస్తారమైనటువంటి భూమి కలిసి వస్తుంది. మరొక అంశం ఏంటంటే జగల్లగ్నంలో మనకి ఈ గురుడు వృక్షరాశిలో కర్కాటక రాశిలో ఉండడం మూలంగా శాస్త్ర సాంకేతిక రంగాలు నుంచి వాటి రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేయడం, అలాగే మనకి ఉత్తమమైనటువంటి సన్మార్గాన్ని అనుసరించేటువంటి విధానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తింపు వచ్చి మరీ ఉన్నత స్థానంలో ఉంటారు. ఈ విధంగా దేశగోచారం బాగుంది. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు జూన్ 2వ తారీఖు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం సంభవించబోయే గ్రహణాలు ఏమీ లేవు. పాలకులు చాలా శ్రద్ధగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాల మధ్య సయోధ్య చాలా బాగుంటుంది. ప్రజానులకి అధికంగా చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశ్రమలన్నింటినీ కూడా మెరుగైన మార్గంలోకి తీసుకెళ్తారు. అన్ని రకాలుగా మంచి ఫలితాలని ఈ సంవత్సరం సూచిస్తుంది. శుభమస్తు.